మోదీని అడుగు మెట్రోకు నిధులు తెచ్చే తెలివి లేదా? మోడీని అడిగి మెట్రోకు నిధులు తెచ్చే తెలివి లేదా? ఎట్లా తెస్తారు? కాంట్రాక్ట్లు రద్దు చేసుకుంది ఎల్ఎన్టీతో. మీరు ఇప్పుడు ఏదైతే భూమి సేకరించాలో అవంతా సేకరించిన తర్వాత ఫస్ట్ 40% 30% ఏదైతే 10 రూపాయలలో 4 రూపాయలు 3 రూపాయలు కట్టాలి కదా, అది ఫస్ట్ మీరు కట్టినరా? కట్టినాక రిసిప్ట్ చూపించిర్రా? ఆ రిసిప్ట్ చూపించిన తర్వాత మాట్లాడుర్రి. ఇదే చిత్రగుప్తులా నేనే అడుగుతా ఫస్ట్ మా బీజేపీలో ఎందుకు ఎట్లుంటుంది అంటే, వడ్లు నేను కొనా సెంటరే కొనా, ఎందుకంటే నేను చెప్పినా నడుస్తుందా? అట్లా నడుస్తుందా? మళ్ళీ అత్యంత స్మార్ట్ సీఎం ఎవరు అని అంటే మళ్ళీ మన అన్ననే. కరెక్టా రాంగా? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కాంగ్రెస్లో ఇంత మందిని తొక్కుకుంటా పైకి వచ్చినామని చెప్పింది ఎవరు? అన్ననే అన్నాడలే, తొక్కుకుంటా పైకి వచ్చిందని అన్నాం కదా. కరెక్టా రాంగా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి రేవంత్ అన్నతోని రాజకీయం? వారు రాకుంటే బయటకు ఎలా రప్పించాలో మా కార్యకర్తలకు తెలుసు. ఏంది గుడ్డలోడ తీస్తారా? మళ్ళీ అల్లది కూడా మీడియా అయిపోయింది. ఇప్పుడు ఎవరు? ప్రతిపక్షాల నాయకులు అలాని బయటకు గుంజుకొస్తారట. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే డిగ్నిటీయా? చెప్పండి సార్, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అన్న, మీరు మాట్లాడే మాటలు మీకు ఎఫెక్ట్ పడుతుందో పడదో కానీ కాంగ్రెస్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు చెప్పాలన్నా, రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో ఒక మా లీడర్, మా అన్న లీడర్ అవుతాడు, మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఆశా జ్యోతి బతుకుతారు. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడితే కాంగ్రెస్ భూస్థాపితం కాదు కదా, బొందల గడ్డల మీద మూలలు కొట్టుకున్నట్టు అవుతుంది.